హలో ఫ్రెండ్స్! నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభితా ధూళిపాల గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారా? అంతకుముందు ఈమెవరో తెలియకపోవచ్చు కానీ పెళ్లి తర్వాత మాత్రం శోభితా ధూళిపాల అందరికీ సుపరిచితమే. అయితే నాగచైతన్యతో పెళ్లి తర్వాత నాగచైతన్య చాలా కండిషన్స్ పెట్టాడు అంటూ ఎన్నో వార్తలైతే బయటకు వచ్చాయి. కానీ పెళ్లి తర్వాత కూడా శోభితా ధూళిపాల ఎక్స్‌పోజింగ్ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేదనే చెప్పవచ్చు. అయితే శోభితా ధూళిపాల రీసెంట్‌గా 'సవ్యసాచి' అనే ఫ్యాషన్ షోకైతే వెళ్ళడం జరిగింది. అక్కడ శోభితా ధూళిపాలకి ఒక సంఘటన ఎదురైందనే చెప్పవచ్చు. అక్కడ బాలీవుడ్ మీడియా అయితే శోభితా ధూళిపాలను ఘోరంగా అవమానించారనేసి శోభితా ధూళిపాల అసిస్టెంట్ ఇంకా మేనేజర్స్ అయితే వెల్లడించారు. ఇది విన్న నెటిజన్లయితే అక్కడ బాలీవుడ్ మీడియాపై మండిపడ్డారనే చెప్పవచ్చు. అయితే అక్కడ జరిగిందేంటంటే శోభిత బాలీవుడ్ మీడియాకి అక్కడ ఫోటోస్ అయితే ఇస్తుండగా అంతలోనే అక్కడికి ఆలియా భట్ రావడం చూసి బాలీవుడ్ మీడియా అయితే ఇంకా శోభితని వదిలి ఆలియా భట్‌ని అయితే ఫోటోలు తీయడం స్టార్ట్ చేశారు. ఇది చూసిన శోభిత అయితే ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుందనే చెప్పవచ్చు. అలాగే బాలీవుడ్ మీడియా అయితే కావాలని ఆలియా భట్‌కి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు తెలుగులో అనేసి అక్కడ ఆలియా భట్‌ని అయితే క్వెషన్ చేయగా అక్కడ శోభిత ఉండగానే ఆలియా భట్ అయితే నా బెస్ట్ ఫ్రెండ్ సమంత, శామ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా కష్టాలు పడ్డది అని ఆలియా భట్ అయితే అక్కడ చెప్పడంతో ఇంకా శోభిత మొహం అయితే మాడిపోయిందనే చెప్పవచ్చు. ఇంకా శోభిత అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా రూమ్‌లో అయితే ఫోటోషూట్ అయితే చేయడం జరిగింది. అలాగే ఇంకా అక్కడికి చాలామంది గెస్ట్‌లే వచ్చారు. అయితే అక్కడి వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు చూసి ఇదేం ఫ్యాషన్ షోరా బాబు! దీపికా పదుకొనె డ్రెస్ చూసైతే దీన్ని ఫ్యాషన్ షో అంటారా అసలు? ఇదొక డ్రెస్సా? ఈ డ్రెస్‌ల వల్ల ఇలా ఫ్యాషన్ షో చేయడం వల్ల సమాజానికైతే ఏం ఉపయోగం అని కొంతమంది నెటిజన్‌లయితే వీళ్ళపై మండిపడుతున్నారనే చెప్పవచ్చు. మరి శోభితా ధూళిపాల ఎదుర్కొన్న అవమానం గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసి